భారత జట్టులో చోటు దక్కించుకోవడం కంటే కూడా రీ ఎంట్రీ ఇవ్వడం అంటే చాలా కష్టం. ఎందుకంటే ఎక్కువగా విఫలమైన ఆటగాళ్లే జట్టుకు దూరం అవుతారు. వాళ్ళ మీద ఫెయిల్యూర్ స్టాంపు పడిపోతుంది. అలాంటి వాళ్ళు తిరిగి టీమిండియాలోకి కంబ్యాక్ ఇవ్వడం అంటే అంత ఈజీ కాదు. బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇస్తూ చాన్నాళ్ల పాటు వేచి చూడక తప్పదు. తీవ్ర పోటీని తట్టుకొని అద్భుతంగా రాణించగలగాలి. దానికి తోడు అదృష్టం కూడా తోడవ్వాలి. లేదంటే రీ ఎంట్రీ కష్టమే. వెటరన్ బ్యాటర్ కరుణ్ నాయర్ విషయంలోనూ ఇదే జరిగింది. ట్రిపుల్ సెంచరీ కొట్టాక టీమిండియాకు దూరమైన అతడు ఎట్టకేలకు 8 ఏళ్ల తర్వాత ఇంగ్లాండ్ సిరీస్ తో కంబ్యాక్ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నాడు. ఈ తరుణంలో ఓ భారత స్టార్ తనను రిటైర్ అవ్వమన్నాడంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఓ టీమిండియా క్రికెటర్ నన్ను పిలిచాడు, నువ్వు రిటైర్ అయిపో అని సలహా ఇచ్చాడు. ప్రపంచవ్యాప్తంగా అనేక క్రికెట్ లీగ్స్ జరుగుతున్నాయి కాబట్టి రిటైర్ అయ్యాక వాటిలో ఆడితే నీకు బాగా డబ్బు వస్తుందని సూచించాడు అని కరుణ్ నాయర్ రివీల్ చేశాడు. అయితే ఆ క్రికెటర్ సలహా విని రిటైర్మెంట్ తీసుకోవడం పెద్ద విషయం కాదని, కానీ తనకు డబ్బుల కంటే కూడా సవాళ్లను ఎదుర్కోవడమే చాలా ఇష్టమని చెప్పుకొచ్చాడు. ఎప్పటికైనా భారత జట్టుకు తిరిగి ఆడాలనే కోరికతోనే ఈ 4 దేశవాళీ క్రికెట్ లో కొనసాగానని కరుణ్ నాయర్ పేర్కొన్నాడు. రీ ఎంట్రీ ఇస్తాననే నమ్మకం తనకు ఉందని, అందుకోసం తీవ్రంగా శ్రమించానని కరుణ్ నాయర్ తెలిపాడు. కష్టం వృధా పోలేదని, తాను అనుకున్నట్లే తిరిగి రీ ఎంట్రీ ఇస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందని అన్నాడు. కాగా ఓ క్రికెటర్ తనను రిటైర్ అవ్వమన్నాడంటూ కరుణ్ నాయర్ చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. అయితే అతడి పేరు బయట పెట్టకపోవడంతో కరుణ్ నాయర్ ను రిటైర్ అవ్వమని చెప్పిన ఆ భారత స్టార్ ఎవరై ఉంటారా అని నెటిజన్లు ఆలోచనలో పడ్డారు.